హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని టీవీఎస్ రైడర్ 125 వెహికల్కి సంబంధించినటువంటి మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి. టీవీఎస్ రైడర్ 125 వెహికల్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఇంకా ఈ వెహికల్ సంబంధించిన ప్రోస్ కాన్స్ గురించి అయితే కొంతమందికి తెలియక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే మన ఛానల్లో ఇదివరకు మనం ఓనర్షిప్ రివ్యూతో పాటు జనరల్ రివ్యూ కూడా చేయడం జరిగింది. ఆ రివ్యూలో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ అయితే నేను పిక్ చేసుకున్నాను. ఈ కామెంట్స్ రూపంలో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి నేను అనుకుంటున్నాను. వాటిలో భాగంగా కొన్ని ముఖ్యమైన కామెంట్స్ అయితే నేను పిక్ చేసుకుని ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో వచ్చినటువంటి కామెంట్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. అంటే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ గణేష్ తడక కామెంట్ చేశారు. నేను ఇది కొని 2 months అయ్యింది. గేర్లు హార్డ్గా పడుతున్నాయి. తీసేటప్పుడు కూడా అంతే వైబ్రేషన్స్. మైలేజ్ 48 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ మోడు, పవర్ మోడు అని తేడా అనిపించదు. అదే ప్లేస్లో ఇంజిన్కి స్విచ్ ఉంటే బాగుండు అంటున్నారు. అదేవిధంగా మీకు బండి డిస్ప్లే పోయిందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన 2 months ఎక్స్పీరియన్స్లో గేర్స్ హార్డ్గా పడుతున్నాయని చెప్పడం జరిగింది. వైబ్రేషన్స్ కూడా వస్తాయని చెప్పడం జరిగింది. ఈ వెహికల్లో వైబ్రేషన్స్ అనేది నేను కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. 70 km స్పీడ్ని మనం క్రాస్ చేసినప్పుడు ఖచ్చితంగా వైబ్రేషన్స్ అయితే ఈ వెహికల్లో వస్తున్నాయి. మైలేజ్ 48 అనేది మీరు బహుశా పవర్ మోడ్ యూస్ చేసినప్పుడు వచ్చి ఉండొచ్చు. మీకు ఎక్కువ మోడ్లో 50+ అయితే ఈ వెహికల్లో మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మీరు చెప్పినట్టుగా ఇంజిన్కి స్విచ్ ఉంటే బాగుంది బ్రదర్, మీరు కరెక్ట్గానే కామెంట్ చేశారు. ఇంకా మీకు డిస్ప్లే పోయిందన్నారు. డిస్ప్లేలో ఏం పోయిందన్నది నాకైతే మెన్షన్ చేయలేదు. ఓవర్గా మీరు చేసిన కామెంట్ అయితే మాత్రం కరెక్టే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి హరీష్ జే కామెంట్ చేశారు. ఐఎమ్ ఆల్సో యూజింగ్ దిస్ బైక్ సిన్స్ 2 months. బైక్ ఈజ్ గుడ్ కండిషన్, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇట్ ఈస్ గివ్స్ 55 kmpl ఇన్ సిటీ కండిషన్ చెప్పి కామెంట్ చేశారు. హరీష్ గారు, మీరు అన్నట్టుగా మీ 2 months ఎక్స్పీరియన్స్లో మీకు 55 kmpl మైలేజ్ అయితే వచ్చిందని చెప్తున్నారు. పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ వెహికల్లో మీకు పవర్ అండ్ టార్క్ అనేది ఈక్వల్గా దగ్గరగా ఉంటుంది. సో ఈక్వల్గా మీకు పవర్ అండ్ టార్క్ ఉండడం వల్ల వెహికల్ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది ఈ వెహికల్లోని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి పెనుమల్ల సత్య వెంకట గోపాలకృష్ణ గారు కామెంట్ చేశారు. అన్న, ఫ్యూల్ ట్యాంక్ ఫైబర్ కదా, కింద పడితే డ్యామేజ్ అవుతుందా? NS 125 కూడా ఫైబర్ కానీ క్వాలిటీ బాగుంటుంది. టీవీఎస్ రైడర్లో మాత్రం క్వాలిటీ బాగోలేదు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాలకృష్ణ గారు, ఫ్యూల్ ట్యాంక్ అనేది ఫైబర్తో చేయడం కరెక్టే, కానీ మీకు లోపల లేయర్ అనేది అల్యూమినియం లేయర్ అయితే ఇస్తున్నారు. సో మీకు స్ట్రాంగ్గానే ఉంటుంది. క్వాలిటీ మెటీరియల్ అయితే మీకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుందన్నమాట ట్యాంక్ లోపల. సో అంత త్వరగా మీకు పాడే ఛాన్సెస్ అయితే ఉండదు. కింద పడితే ఇరుగుతుందా లేదా అన్నది విషయంలోకి వచ్చేటప్పటికి మీకు NS 125 ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీకు టీవీఎస్ రైడర్లో కూడా సేమ్ క్వాలిటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ విషయంలో మీరైతే కంగారు పడే అవసరం లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి శరత్ చంద్ర సానపాల కామెంట్ చేశారు. జనవరి లాస్ట్ వీక్లో నేను ఈ కూడా టీవీఎస్ రైడర్ 125 రెడ్ వేరియంట్ తీసుకున్న. బండి మాత్రం 150+ cc సెగ్మెంట్లా అనిపిస్తుంది. బెస్ట్ కంప్యూటర్ బైకు. అసలు నోవేడేస్ మెజారిటీ ఆఫ్ బైక్స్ కార్బన్ ఫైబర్ లేదా ప్లాస్టిక్ బాడీ వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ ఈజ్ గుడ్ అంటున్నారు. అదేవిధంగా కాన్స్ కూడా చెప్పడం జరిగింది. గేర్ షిఫ్టింగ్లో అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తుంది. డిస్ప్లేలో ఆల్ గుడ్. ఒక ఫ్యూల్ రేంజ్ మాత్రం సరిగ్గా చూపించట్లేదు. బట్ 50 మైలేజ్ ఈజీగా వస్తుంది. మనమే ప్రీవియస్ ఫ్యూల్ ఎప్పుడు వేయించామో దాన్ని బట్టి రీఫ్యూల్ చేయాలని చెప్తున్నారు. సో ఈయన మంచి కామెంట్ అయితే చేశారండి. ఈ వెహికల్ మాత్రం చూడడానికి అయితే మాత్రం 150+ సెగ్మెంట్ ప్రీమియం సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ బైక్లో అయితే మాత్రం లుక్స్ పరంగా అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఫైబర్ బాడీ గురించి కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇది మంచి విషయం. కాన్స్కి వచ్చేసరికి గేర్ షిఫ్టింగ్ అంతా కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. మా ఫ్రెండ్ కూడా ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది, నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఇంకా డిస్ప్లే ఆల్ గుడ్ అంటున్నారు, కానీ రేంజ్ మాత్రం మీకు సరిగ్గా చూపించట్లేదు అన్నారు. సేమ్ ప్రాబ్లం మా ఫ్రెండ్ కూడా మీకు రీసెంట్గా నేను ఒక ఓనర్షిప్ రివ్యూ అయితే చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు గమనించి ఉండొచ్చు. ఫ్యూల్ రేంజ్ అనేది సరిగ్గా చూపించట్లేదు, అది ఒకటి ప్రాబ్లం అయితే ఉంది. వాళ్ళైతే ఫస్ట్ సర్వీసింగ్లో చేస్తారని చెప్పడం జరిగింది అనమాట. ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి సర్వీస్లో మీకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి రవి విరాట్ గారు కామెంట్ చేశారు. అన్న, స్పేర్ పార్ట్స్ సంగతి ఏంటి? కొత్త మోడల్ కదా, అవైలబిలిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. రవి విరాట్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొత్త మోడల్ ఏ వెహికల్కైనా సరే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మీకు అటువంటి విషయంలో ప్రాబ్లం మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే కొత్త వెహికల్కే మీకు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతే ఆ కంపెనీకి రీమార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మీకు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పార్ట్కి మీకు అవైలబిలిటీ లేకపోతే వాళ్ళు ఆర్డర్ పెట్టనేది ఇస్తారు. ఆ విషయంలో మాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి శ్రీనివాసరావు ఆదిరెడ్డి అడుగుతున్నారు. మై హైట్ 5.1 inches, నేను ఈ బైక్ తీసుకోవచ్చా బ్రో అని అడుగుతున్నారు.
శ్రీనివాసరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలి మీకు. 5.1 ఇంచెస్ ఉన్న వాళ్ళకి ఈ బైక్ అయితే కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే సీట్ హైట్ తక్కువ ఉంటుంది, 780 mm ఉంటుంది. కానీ మీరు ఒకసారి టెస్టెడ్ చేయండి. నాకు తెలిసి ఈ వెహికల్ 5.1 ఇంచెస్ అంటే కొంచెం ఇబ్బంది ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి టెస్టెడ్ చేయండి. టెస్టెడ్ చేస్తే క్లియర్గా మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఒకసారి మనం ఎన్నో డబ్బులు పెట్టి బండి కొంటాం కాబట్టి మనం ఇబ్బంది అయితే ఫేస్ చేయకూడదు. అందుకే నేను ఈ సజెషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి కాజావల్లి గారు అడుగుతున్నారు, ఈ బైక్ 3 మెంబర్స్కి సీట్ సరిపోతుందా అని అడుగుతున్నారు. కాజావల్లి గారు, మీకు ఈ వెహికల్లో స్ప్లిట్ సీట్ వస్తుందన్నమాట, అంటే డ్యూయల్ సీట్ వస్తుంది. సో మీకు ఇండివిజువల్ 2 పర్సన్స్కి అయితే కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది తప్ప 3 మెంబర్స్కి అయితే ఈ వెహికల్ మీకు సరిపోదు. నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం రివ్యూలో కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఒకసారి ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఒకసారి మీరు చూడొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అశోక్ రావుల గారు అడుగుతున్నారు, సార్ నాకు చైన్ మీద కిక్ రాడ్ మీద డౌట్ ఉంది. ప్రాబ్లం ఏం లేదుగా, అంటే చైన్ స్ట్రాంగ్గా లేదు అని అనిపిస్తుంది. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ రావుల గారు, మీరు చాలా మంచి కామెంట్ చేశారండి. ఈ వెహికల్లో మీకు ఆఫ్ చైన్ గేజ్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో ఫుల్ చైన్ గేజ్ ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ ఆఫ్ చైన్ గేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అది చాలా కాన్ అని చెప్తాను. ఎందుకంటే ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి మనం లూబ్రికెంట్స్ క్లీన్ చేసుకోవాలని కంపల్సరీ. సో అది మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఆ ఒక విషయంలో నాకైతే కాన్ కింద అనిపించింది. నెక్స్ట్ మీరు కిక్ రాడ్ అయితే లేదు కదా, ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. ఈ వెహికల్లో మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుందండి, అంత త్వరగా మీకు ప్రాబ్లం అయితే రాదు. ఇంకా ఫర్దర్గా వచ్చే వెహికల్స్ కూడా మ్యాక్సిమం కిక్ రాడ్ అయితే లేకుండానే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా కంపెనీస్ కూడా. ఆ విషయం కూడా మీరు గమనించాలి. లో బ్యాటరీ ఇండికేషన్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి గంగాధర్ రాజనాల్ గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్, బట్ నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి బ్రో, ప్లీజ్ ఆన్సర్ మీ అని అడుగుతున్నారు. కిక్ స్టార్ట్ లేదు, వింటర్లో మ్యాక్సిమం కిక్ స్టార్ట్నే యూస్ చేస్తారు. అట్లీస్ట్ ఫ్యూ టైమ్స్ సెల్ఫ్ స్టార్ట్ పనిచేయకపోతే కిక్ని యూస్ చేస్తా. ఇది ఎలా చేయగలం బ్రో, కిక్ లేకపోతే కష్టమే కదా ఈ సిచ్యువేషన్లో. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్, ఫ్యూల్ ట్యాంక్ని ప్లాస్టిక్తో చేశారు. ఒక 3 to 4 ఇయర్స్కి కలర్ ఫేడ్ అవ్వచ్చుగా. ఇంకొకటి, ఫ్యూయల్ ట్యాంక్ సేఫ్టీ కూడా ఉండదు. థర్డ్ వచ్చేసరికి ఓపెన్ చైన్ని క్లోజ్ చైన్లా చేంజ్ చేసుకోవచ్చా విత్ ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఫోర్త్ వచ్చేసరికి టీవీఎస్ ఇంజిన్ 2 yearsకి పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ఇది ఎలా ఉండొచ్చు బ్రో అని అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఫస్ట్ మీరు అడిగింది కిక్ స్టార్ట్ గురించి. కిక్ స్టార్ట్ గురించి అయితే మాత్రం మీకు లో బ్యాటరీ ఇండికేషన్ ఉంటుందండి, అది ఖచ్చితంగా మీరు చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అదేవిధంగా మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ కాబట్టి ఇంత త్వరగా మీకు బ్యాటరీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. సెకండ్ వచ్చేసరికి ఫ్యూల్ ట్యాంక్ ప్లాస్టిక్ అన్నారు. ఎస్ అండి, మీరు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్. ఈ వెహికల్లో ప్లాస్టిక్ చేశారు, కానీ అల్యూమినియం క్రోమ్ అనేది ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ అనేది లోపల మీకు ఫ్యూల్ ట్యాంక్ లోపల అయితే అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. సో అదైతే మీరు ప్రాబ్లం అయితే లేదండి. ఆ విషయంలో సేఫ్టీ విషయంలో అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఓపెన్ చైన్ క్లోజ్ చైన్ అన్నారు కదా, చేంజ్ చేసుకోవచ్చు అండి, కాకపోతే కస్టమైజేషన్లో భాగంగా చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు అయితే చేయరండి, మీకు కస్టమైజేషన్లో భాగంగా బయట ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఇంకా టీవీఎస్ ఇంజిన్ 2 years తర్వాత పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని మీరు అనుకుంటున్నారు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, మీరు మీ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఏదైనా సరే పెర్ఫార్మెన్స్ అనేది. ఎందుకంటే సాధారణంగా ఏ వెహికల్ అయినా సరే 2-3 yearsకి పెర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కరెక్ట్ టైంలో ఇన్ టైంలో సర్వీసింగ్ చేయించుకుంటూ, లూబ్రికెంట్స్ క్లీన్ చేసుకుంటూ, ప్రాపర్ పెట్రోల్ అనేది మంచి పెట్రోల్ బంక్లో మనం యూస్ చేస్తూ ఉంటే మనకి పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ తగ్గదు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో రూపంలో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీవీఎస్ రైడర్ వెహికల్ సంబంధించినటువంటి చాలా ప్రోస్ కాన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ వెహికల్ తీసుకోవచ్చా లేదా, ఆ వెహికల్ ఏ హైట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు కామెంట్ రూపంలో రావడం జరిగింది, మీరు గమనించారు కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.